హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే ఏఐ డెవలప్మెంట్ స్కిల్ను ఫ్రీగా ఎలా నేర్చుకోవాలి, 20 LPA పర్ యానం శాలరీ అనేది ఎలా సంపాదించుకోవాలని వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ChatGPT 2020లో లాంచ్ అయ్యాక ఏఐ క్రేజ్ అయితే చాలా పెరిగిపోయింది భయ్యా. టెక్స్ట్ జనరేట్ చేయడం నుంచి వీడియోస్ క్రియేట్ చేయడం దాకా మొత్తం ఏఐ అయితే యూజ్ చేస్తున్నాం. ఏఐ విత్ ఇన్ 2 secondsలో క్రియేట్ చేస్తుంది. దీనివల్ల చాలామంది అన్స్కిల్డ్ జాబ్స్ అన్ని ఏఐతోనే రీప్లేస్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఏఐ నేర్చుకుంటేనే ఫ్యూచర్లో ఒక హై పేయింగ్ జాబ్ అయితే తెచ్చుకుంటాం. రిపోర్ట్స్ ప్రకారం మనకి ఏం చెప్తుందంటే 61% ఎంప్లాయీస్ని ఏఐ ప్రొడక్ట్ ఇంప్రూవ్ చేస్తుందని చెప్తున్నారు మనకు. సో 50% బిజినెస్ ఏఐ కాస్ట్కు రెడ్యూస్ చేసి ఎఫిషియన్సీ పెంచడానికి అని చెప్తున్నారు. అందుకే ఇప్పుడు 10లో 9 బిజినెసెస్ అన్ని ఏఐతోనే స్ట్రాంగ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇప్పటికీ హానెస్ట్ జాబ్ ఏంటంటే ఏఐ డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఇది నేర్చుకుంటేనే ఫ్యూచర్లో సర్వే అయ్యగలం. ప్రజెంట్ అయితే చాలా లేఆఫ్స్ అయితే జరుగుతున్నాయి. మనం రీసెంట్గా చూసాం విప్రో, కాగ్నిజెంట్, అమెజాన్లో అయితే లేఆఫ్స్ అయితే జరుగుతున్నాయి. 20K 40K జాబ్స్ అయితే తీసేస్తున్నారు ఎందుకంటే ఏఐ రావడం వల్ల. సో ఏఐని నేర్చుకున్న జాబ్ మాత్రం పోదు, డెఫినెట్లీగా ఉంటుంది. మనం ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేస్తున్న 2025లో $190 billion దాకా రీచ్ అయిందట. ఏఐకి భయపడడం కన్నా ఏఐ నేర్చుకునే ఒక హై పేయింగ్ కెరియర్ జాబ్స్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. అదొక బెటర్ ఆప్షన్ లెక్క చెప్తాను. సో నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో. సో నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే తెలుగులో మోర్ వీడియోస్ చేయడానికి అయితే డెఫినెట్గా ట్రై చేస్తాను. ఫస్ట్ స్కిల్ ఏంటంటే మ్యాథమెటిక్స్ ఫర్ ఏఐ. ఏఐ డెవలపర్స్ అవ్వడానికి మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఏఐ అడ్వాన్స్ అంటేనే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం. సో కానీ మనకు ఫండమెంటల్స్ తెలిస్తే చాలు. సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి నేర్చుకుంటే చాలు. లైక్ ఎలా అంటే లీనియర్ ఆల్జీబ్రా, ఐగెన్ వాల్యూస్, వెక్టార్స్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ ఇవైతే నేర్చుకోండి. సో ఈ కాన్సెప్ట్స్ అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి ఎందుకంటే మనం 11th or 12thలో నేర్చుకునే ఉంటాం. మనం మ్యాథ్స్ నేర్చుకోవాలంటే ఈ ఫండమెంటల్స్ అయితే డెఫినెట్గా నేర్చుకోవాలి. ఇవైతే నేను రికమెండ్ చేస్తాను. బెస్ట్ ప్లేలిస్ట్ అయితే ఒకటి ఉంది, లీనియర్ ఆల్జీబ్రా ఫర్ ద మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అయితే ఉంది. ఒకసారి ఇదైతే చూసుకోండి. యూట్యూబ్ ఛానల్ బెస్ట్ అయితే ఉంటుంది. మనకు 48 లెసన్స్ అయితే ఉంటాయి. ఇందులో మొత్తం ఎంఎల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకంటే మొత్తం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్సే ఉంటాయి ఇందులో. సో ఇదైతే ఒకసారి చూసుకోండి. ఇందులో గుడ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మ్యాథమెటికల్ ఫర్ ద మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ కూడా ఉంది లీనియర్ ఆల్జీబ్రా ప్లేలిస్ట్ అని. సో ఇదైతే యూజ్ చేసుకోండి. నేనైతే ఓన్ రికమెండేషన్ అయితే చేస్తాను నేను. ఇదైతే బెస్ట్ అయితే నేర్చుకోండి యూట్యూబ్ ఛానల్. సో సెకండ్ స్కిల్ ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి. అది కూడా ఏఐఎంఎల్లో ఎక్కువగా ఏం నేర్చుకోవాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ అయితే నేర్చుకోండి. ఎందుకంటే పైథాన్ అనేది సో బిగినర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ కాబట్టి పైథాన్తో అయితే ఈజీగా నేర్చుకోవచ్చు మనం. పైథాన్ పెద్ద లైబ్రరీ సపోర్ట్స్, ఫ్రేమ్ వర్క్స్, కమ్యూనిటీ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈజీగా అండ్ ఫాస్ట్ గా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో పైథాన్ కోర్స్ ఏం రికమెండ్ చేస్తానంటే IBM పైథాన్ ఫర్ ద డేటా సైన్స్ అండ్ డెవలప్మెంట్ కోర్స్ అయితే ఉంది. టోటల్ గా డ్యూరేషన్ ఎంత ఉంటుందంటే 23 hours అయితే ఉంటుంది. ఇందులో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ గా అయితే క్లియర్ గా కవర్ చేస్తారు. ఎన్రోల్ మీద క్లిక్ చేయండి, ఫామ్ అయితే ఫిల్ చేయండి. 15 days లో వాళ్ళైతే అప్రోచ్ అవుతారు. స్కిల్ అయితే నేర్చుకోండి, డెఫినెట్లీ యూజ్ చేసుకోండి. సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఇది మీ రెజ్యూమ్ లో లింక్డ్ఇన్ లో పెట్టుకుంటే మీ క్రెడిబిలిటీ అనేది డెఫినెట్ గా పెరుగుతుంది. సో ఈ ట్యూటోరియల్ అయితే ఒకసారి చూసుకోండి మీరు. నెక్స్ట్ స్కిల్ ఏంటంటే టెన్సార్ఫ్లో. గూగుల్ డెవలప్ చేసిన ఓపెన్ సోర్స్ లైబ్రరీ ఇది అయితే. ఇందులో మనం డీప్ లెర్నింగ్ మరియు ఏఐ మోడల్స్ ట్రైనింగ్ లో ఇవైతే చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం మనం. ఎక్స్పర్ట్స్ కి అయితే టెన్సార్ఫ్లో అయితే ఎక్కువగా ఇష్టపడతారు ఎందుకంటే ఇది ఫ్లెక్సిబుల్ అండ్ మోర్ పవర్ఫుల్ అయితే ఉంటుంది. టెన్సార్ఫ్లోకు నేను కోర్సెస్ ఏం చెప్తానంటే రికమెండ్ చేస్తానంటే టెన్సార్ఫ్లో నేర్చుకోవడానికి గూగుల్ అఫీషియల్ గా కోర్స్ అయితే డైరెక్ట్ గా ఉంది. 30+ ఎక్సర్సైజెస్ తోనూ అయితే ఉంటుంది. రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ తోనూ అయితే లైక్ ఎంఎల్ వర్క్ ఫ్లోస్ అయితే టీచ్ చేస్తారు ఇందులో. మీకు స్టార్ట్ చేయడానికి ముందు బేసిక్ గా మనకు ఆల్జీబ్రా, పైథాన్ అయితే తెలియాలి. సో అవి నేర్చుకున్న తర్వాతనే నెక్స్ట్ టెన్సార్ఫ్లోకి అయితే వెళ్ళండి ఒకసారి. స్కిల్ 4 ఏంటంటే మిషన్ లెర్నింగ్. ఈ మిషన్ లెర్నింగ్ అంటే ఏం లేదు, ఏఐ డెవలప్మెంట్ కు ఒక ఫౌండేషన్ లెక్క. మిషన్స్ డాటా నుంచి ఎలా నేర్చుకుంటాయో చెప్తుంది ఇది మనకు. సో బెస్ట్ ట్యూటోరియల్ ఏంటంటే ఫ్రీ కోడ్ క్యాంప్ కి అయితే వెళ్ళండి. అక్కడ 8 hours ఫర్ మిషన్ లెర్నింగ్ కోర్స్ అయితే ఉంటుంది. దాన్ని అయితే చెక్ చేసుకోండి. ఇందులో మనకు ఎంఎల్ ఆల్గోరిథమ్స్, న్యూరల్ నెట్వర్క్స్, చాట్ బూట్స్, క్లాసిఫికేషన్స్, SVM అన్ని అయితే కవర్ చేస్తారు. ఇదైతే బెస్ట్ ఆపర్చునిటీ. ఫ్రీ కోడ్ క్యాంప్ అనేది వరల్డ్ లోనే బెస్ట్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి మీరు. నెక్స్ట్ స్కిల్ 5 ఏంటంటే NLP, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్. ఈ NLP అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఏఐని ఒక హ్యూమన్ లెక్క అర్థం చేసుకొని రెస్పాండ్ అవ్వడానికి ఈ NLP అయితే యూజ్ చేస్తాం. లైక్ ఎలా అంటే ఇప్పుడు చాట్ బూట్ అయితే యూజ్ చేస్తున్నాం నార్మల్ గా మనం.
మనం ఎలా మాట్లాడితే అది అలా అర్థం చేసుకొని సేమ్ అలాగే రిప్లై ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగులో మాట్లాడితే తెలుగులో ఇస్తుంది, ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్లో ఇస్తుంది, హిందీలో మాట్లాడితే హిందీలో ఇస్తుంది. అలా రెస్పాండ్ అవుతుంది. దీనికైతే మనం ఎన్ఎల్పి అయితే నేర్చుకోవాలి. ఎన్ఎల్పి కోర్సెస్ రికమెండేషన్ ఏం చేస్తానంటే బెస్ట్ ఎన్ఎల్పి కోర్సెస్ అయితే ఒకటి ఉంది. స్టాన్ఫోర్డ్ SC 224N అయితే ఉంటుంది. ఈ కోర్స్ అయితే చూసుకోండి ఒకసారి. కంప్లీట్ గా 25 hours టాపిక్స్ అయితే ఉంటుంది డీటెయిల్ గా. ఇందులో మనకు డీప్ లెర్నింగ్, ట్రాన్స్ఫర్మేషన్స్, LLM టాపిక్స్ అన్ని కవర్ చేస్తారు. మనకు ChatGPT అనేది ఎలా వర్క్ అవుతుంది, ఎలా రెస్పాన్స్ ఇస్తుంది అని తెలుస్తుంది మీకు. స్కిల్ 6 ఏంటిదంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏం లేదు, AI మోడల్స్ తో ఎఫెక్టివ్ గా పనిచేయడానికి మోడరేట్ చేసిన స్కిల్ అనేది ఇది కోడింగ్ రాకుండా కూడా అక్యురేట్ గా అవుట్పుట్స్ అయితే ఇవ్వడానికి మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దీనికి బెస్ట్ కోర్సెస్ ఏం చెప్తానంటే ఇంజనీరింగ్ అనేది deeplearning.ai ఫ్రీ కోర్సెస్ అయితే నేర్చుకోండి మీరు ఒకసారి. ఇది ఫ్రేమ్ వర్క్స్, టాస్క్ బ్రేక్ డౌన్, ఆటోమేషన్, వర్క్ ఫ్లోస్ అన్ని టీచ్ చేస్తుంది. ఈ కోర్సులను అయితే మనకు అయితే యూజ్ చేసుకోండి ఒకసారి. స్కిల్ 7 ఏంటంటే జనరేటివ్ AI. సింపుల్ గా టెక్స్ట్, ఇమేజెస్, ఆడియోస్ జనరేట్ చేసే వాటిని అన్నిటిని జనరేటివ్ AI అంటాం. అంటే ChatGPT, Gemini, Perplexity వీటన్నిటిని మనం జనరేటివ్ AI అయితే అంటాం మనం. సో ఈ జనరేటివ్ AI కోర్స్ ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలంటే గూగుల్ జనరేటివ్ AI లెర్నింగ్ పాత్ అయితే చూజ్ చేసుకోండి. బెస్ట్ స్టార్టింగ్ పాయింట్ అయితే చెప్తాను నేను. ఇది మనకు 10 డీటెయిల్స్ కోర్సెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. LLMS, BERT, ప్రాంప్ట్ టర్నింగ్ మరియు ఇంకా చాలా టాపిక్స్ అయితే కవర్ చేస్తారు ఇందులో. సో ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలా స్టెప్ బై స్టెప్ 1 by 1 అయితే నేర్చుకోండి. మీరు AI డెవలపర్ అవడానికి మరియు 20 LPA పర్ యానం సాలరీ సంపాదించడానికి ఇవైతే నేర్చుకోవాలి మీరు. ఈ స్కిల్స్ నేర్చుకుంటే డెఫినెట్గా మీకు ఒక గుడ్ జాబ్ అయితే వస్తుంది. కోర్సెస్ అన్ని స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో అవ్వండి. మీ కెరియర్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోండి. మరియు AI డెవలప్మెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. డెఫినెట్ గా యూస్ఫుల్ అవుతుంది. కింద నేను టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, ఒకసారి జాయిన్ అవ్వండి. ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని అందులో అయితే పోస్ట్ చేస్తాను నేను. ఈ వీడియోలో మళ్ళీ ఒక బెస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీస్ తో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు ఈ వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.